మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ద్వారకానగర్లో నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని యువత నాయకులు భోగి వినోద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత నాయకులు చింకా దిలీప్, సారమేకల విజయ్ కుమార్, బుర్రి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కేక్ కటింగ్ చేయడం జరిగింది. మంగళగిరి శాశ్వత ఎమ్మెల్యే నారా లోకేష్ గారి నాయకత్వంతో, అలాగే తెలుగు యువత పట్టణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగి వినోద్ గారి సహాయ సహకారాలతో ఇవాళ ద్వారకానగర్ 4వ వార్డు కమిటీ తరపున చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే భోగి వినోద్ గారి నాయకత్వంలో ఆయన సహాయ సహకారాలతో ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసి నారా లోకేష్ గారికి మంచి పేరు తెచ్చి మళ్ళీ ఆయన ఇక్కడ గెలుపు లక్ష మెజార్టీ దాటే విధంగా మేమందరం పనిచేసి భోగి వినోద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే మరొకసారి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోసారి హృదయపూర్వక జన్మదిన తెలియజేసుకుంటున్నాను. భోగి వినోద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మంగళగిరి 4వ వార్డు ద్వారకానగర్ సెంటర్లో భారీగా కేక్ కట్ చేసి భోగి వినోద్ గారి ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేసి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా మా నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. నారా లోకేష్ గారిని జీవితకాలం మంగళగిరిలోనే శాశ్వత ఎమ్మెల్యేగా చేయాలన్నదే మా ద్వారకానగర్లో ఉన్న యూత్ మరియు సభ్యులు, మంగళగిరి నియోజకవర్గ సభ్యులు అందరిది కోరికండి. నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి అని భోగి వినోద్ మన పట్టణ నియోజకవర్గ యువజన అధ్యక్షులు, అతని ఆధ్వర్యంలో కుర్రవాళ్ళు యువకులు ఎంతో ఉత్సాహంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు చాలా చేయాలి అని నారా లోకేష్ గారి విజయాన్ని కాంక్షిస్తూ నారా లోకేష్ గారి విజయానికి మా యువత అంతా ముందుండి నడుస్తారని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి 4వ వార్డు 10వ వార్డు తరపున జన్మదిన శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ద్వారకానగర్లో కేక్ కటింగ్, అలానే చలివేంద్రాలు, అలానే గాలిగోపురం ఎదురు చలివేంద్రాలు ఇవాళ ఘనంగా యూత్ ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం చంద్రబాబు గారి బర్త్డేలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలానే చంద్రబాబు గారికి హ్యాపీ బర్త్డే. అలానే మా మంగళగిరి ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలానే ప్రత్యేక ధన్యవాదాలు. కురగల్లిలో టీడీపీ నాయకులు పిన్నిబోయిన నరేంద్ర యూత్ ఆధ్వర్యాన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపూడి కిరణ్, జ్యోతిబస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిర్మాణానికి తొలి అడుగు, అలాగే అభివృద్ధికి తొలి దశ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతాను. మరి 4 దశాబ్దాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 3 సార్లు, మరి నిర్మాణ ఆంధ్రప్రదేశ్కి ఒకసారి మరి ముఖ్యమంత్రిగా ఉండి, మరి మా సాక్షాత్తు మా ఉండవల్లి గ్రామంలో ఉండటం మరింత సంతోషకరం. ఇలాంటి మహోన్నత నాయకుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఎంతో కృషి చేస్తూ ఎనలేని మన్నలను పొందుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. అన్ని రకాల వర్గాల పేద ధనిక ఎవరెవరికి ఏ విభిన్నమైన విషయాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలాంటి మహోన్నత నాయకుడికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ తరఫున, అలాగే మా అంబేద్కర్ నగర్ గ్రామ ప్రజల తరఫున మరి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ నాయకులు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వర్యులు 4 సార్లు పనిచేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకున్న తరుణంలో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఉండవల్లి అంబేద్కర్ నగర్లో మరి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రాయపూడి కిరణ్ గారి ఆధ్వర్యాన ఇక్కడ అంబేద్కర్ సెంటర్లో ఎంతో ఘనంగా జరపబడింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాది వినయ్ గారు, శంకూర్ ప్రశాంత్ గారు, అలాగే కోనపరెడ్డి ప్రదీప్ గారు, అలాగే చైతన్య, శంకూరు రవీంద్ర, నాగభూషణం, అలాగే నాని, సత్య, ఇంకా తదితరులందరూ కూడా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మరి మన ఉండవల్లి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎన్నో అభివృద్ధికి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, అమరావతి రాజధానికి పునఃప్రారంభించి దాన్ని పునాదులు వేసిన నాయకుడు, మా అతిరథ మహానీయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎర్రబాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు ఆకుల జయసత్య, ఉమామహేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, నాయకులు పోతినేని శ్రీనివాసరావు, శంకర్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అమరావతి సృష్టికర్త, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో ఒక పండగ వాతావరణంలాగా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. మా గ్రామ ప్రజలందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము. ఆయన గారి యొక్క పుట్టినరోజుని మా చేతుల మీదుగా మేము జరపడం అనేది అది మాకు ఒక వరంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉదయం ప్రారంభించి ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మేము తలపెట్టి చేయటం జరుగుతూ ఉంది. ఈ ఉదయం ఈ రోజున చర్మాలు సుబ్బారావు గారి యొక్క సహకారంతో ఆయన గారు ఏర్పాటు చేసినటువంటి మరి పుట్టినరోజు వేడుకల్లో మరి ఎర్రబాలెం ప్రజలందరికీ కూడా కేక్ కటింగ్ చేయటం, అలానే స్వీట్లు పంచడం అనేది కార్యక్రమం జరిగింది. మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారి యొక్క సొంత నిధులతోటి ఈ రోజున మరి వెల్లింగ్ సోదరులు, చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మా గ్రామంలో అర్హులైనటువంటి వారికి ఉదయం వెల్లింగ్ మిషన్ని మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకొని పంపిణీ చేయటం, మరి మా చేతుల మీదుగా అవన్నీ కూడా ఇవ్వటం చాలా ఆనందించదగినటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమాల్లో మరి రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి శ్రీమతి ఆకుల జయసత్య గారు, అలానే మరి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, మండల పార్టీ మరి అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు గారు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీ తోట పాదసారథి గారు తదితరులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయడం జరిగినది. అలానే రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి మా గ్రామంలో ఇప్పుడు సాయంత్రం జరిగినటువంటి వేడుకలలో పాల్పంచుకొని మరి ఒకసారి ఎర్రబాలెం గ్రామ ట్రాక్టర్ సోదరుల ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ కటింగ్ కానీ మరి ఇప్పుడు జరుగుతూ ఉంది. వేల మందికి ఈ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకొని 10 మందికి మరి అన్నం వితరణ జరిగితే మంచిదనే ఉద్దేశంతో అందున అమరావతి రాజధానిలో మరి ఒక భాగమైనటువంటి మా ఎర్రబాలెం గ్రామంలో ఇలాంటి పండుగ వాతావరణం మా ఎర్రబాలెం గ్రామ సోదరులందరి తరపున అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం, ఒక కుటుంబంలాగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయం. మన అమరావతి రాజధానికి చెందిన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఎర్రబాలెం గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటారు ఆయన గారికి. ఎందుకంటే ఇలా ఈ పండగ వాతావరణం ఏంటంటే అమరావతి రాజధాని గురించి ఆయన పడిన శ్రమ కానీ ఏదన్నా కానీ
ఇవాళ ప్రతి ఇంట్లో ఒక కుటుంబంలాగా పండుగ వాతావరణం నెలకొన్నది. కావున ఈ ప్రజలందరూ ఈ చంద్రబాబు గారి పథకాలు కానీ ఏమన్నా కానీ సహకరించి అందరూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ అధ్యక్షులు తాటి వెంకట్రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు హాజరయ్యారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించేందుకు పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్లు ఏప్రిల్ నెల నుంచి అందిస్తున్నట్లు, అందుకు సంబంధించి కార్మికుల నుంచి పూర్తి వివరాలు సేకరించడం జరుగుతుందని, చేనేత కార్మికులకు 25,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పథకాన్ని కూడా త్వరలోనే చేనేత కార్మికులకు అందించడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణగా కార్యకర్తగా నాయకునిగా విశేష సేవలు అందించిన తెలుగుదేశం పార్టీ చేనేత నాయకులు గుత్తికొండ ధనుంజయరావును పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో గుత్తికొండకు సన్మానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి కొమ్మా సుకుమార్, కార్యదర్శి శ్యామ్ మాణిక్యాలరావు, పడమటి దుర్గారావు, మాన్యం సుబ్బారావు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మ లవకుమార్, జొన్నకూటి శ్రీనివాసరావు, తాటి గణేష్, తాతా కోటయ్య, లంకా జయచంద్రరావు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు కట్టా కృష్ణ, బీజేపీ అధ్యక్షులు తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతొగాలని ఆ భగవంతుడిని నిన్ను మనసుతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ అమరావతి రూపకల్ప నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన వేడుకలు మన ఆత్మకూరు గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మంగళగిరి చెందిన శ్రీ గుత్తికొండ ధనంజయ్ గారికి పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఇష్టం కూడా చాలా ఆనందకరమైన విషయం. మన నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక బీసీల పట్ల ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇవాళ మన చంద్రబాబు గారు పుట్టినరోజు ఇంత ఘనంగా చేస్తున్నారంటే ప్రజల్లో చేసే మంచి మంచి కార్యక్రమాలు ప్రజల్ని మంచిగా ముందంజలోకి తీసుకెళ్తాను. కానీ మహిళలకి ఉచిత బస్సు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు కూడా ఇవాళ 1,00,000 రూపాయల నుంచి 3 లక్షలు ఇస్తామని కూడా ప్రకటించడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతి సందర్భంగా ముందుగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ వారసత్వాన్ని పుట్టి వచ్చిన అతను కాదు. ఒక నిరుపేద కుటుంబంలో, మరి ఒక రైతు కుటుంబంలో, కుప్పం గ్రామంలో, కుప్పం యొక్క నియోజకవర్గంలో నారాపల్లి వారి యొక్క గ్రామంలో మరి ఖర్జూరపు నాయుడు పొన్నమ్మ దంపతులకు ఫస్ట్ సంతానం నారా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడిగా అభివృద్ధి పదంలో దూసుకు వెళుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజల కోసం ఒక ప్రజానాయకుడు సహజంగా ఎవరైనా కానీ తనకు పదవి వచ్చిన తర్వాత ఎంతవరకు చేయాలో ఆ లిమిట్లోనే చేసి మరి తన పరిపాలన ముగిస్తారు. కానీ
నారా చంద్రబాబు నాయుడు గారు 24 గంటల సమయంలో దాదాపు 19 గంటల పాటు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే తపన పడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కూరగల్లులో టీడీపీ నాయకులు పిన్నిబోయిన నరేంద్ర యూత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. గ్రామ సెంటర్లో నరేంద్ర యూత్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను పిన్నిబోయిన నాయకులు కట్ చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో భారీ మందుగుండు సామాగ్రి కాల్చి ఆనందోత్సవాలతో దేశం వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పిన్నిబోయిన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు కలుగజేయాలన్నారు. మంత్రి లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిన్నిబోయిన బాలరాజు, తోట రామారావు, తోట గంగాధర్రావు, ఆరాధ్యుల శ్రీనివాసరావు, కడియం పొన్నారావు, బోర్ల శ్రీను, గుడారి గోపాల్, మిసాల నాగరాజు, కటిపొగవదే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.